వీళ్ళందరికీ కూడా జీవిత ఖైదు సరిపోదు. ఇఫ్ ప్రూవెన్ గిల్టీ, ఎటువంటి పక్షపాతం లేకుండా గిల్టీ ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళకి ఉరిశిక్ష పడితేనే వాళ్ళకి భయం ఉంటుంది, లేకపోతే ఉండదు. మీరు చేసే సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువ మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కవచ్ ఓన్లీ లేడీస్ కోసం అని చెప్పి పెట్టారు ఒకటి ఆ కార్యక్రమం, మిషన్ కవచ్. మిషన్ కవచ్ అండ్ సాహసి 2 ప్రోగ్రామ్స్ అండి. సాహసి అనేది ఇప్పుడు చాలా వరకు కూడా ఇందాక మీతో అన్న ఒక నెగటివ్ నరేటివ్. ఈ నరేటివ్ ఏంటంటే ఆడపిల్లలు మీరు వీక్ వీక్ వీక్. నేను ఇందాక కూడా ప్రసంగం చేసినప్పుడు చెప్తా ఉన్నా, ఆడపిల్లలు మీరు వీక్ కాదు. ఒక్కసారి దేశ చరిత్ర పుటమిలోకి వెనక్కి వెళితే వీర వనిత గాథలు కోకొలలుగా ఈ దేశంలో ఉన్నాయి. ఆడపిల్లలు ఆడవారు ఈ దేశంలో ఎప్పుడు వీక్ కాదు. ఆడవారు వీక్ కాదు, సైకలాజికలీ వీక్ కాదు, ఇమోషనలీ వీక్ కాదు, ఫిజికలీ కూడా వీక్ కాదు. ఇఫ్ గివెన్ దమ్ ఇనఫ్ ట్రైనింగ్, ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ వాళ్ళని గనక ట్యూన్ చేస్తే గనక ఆడవాళ్ళు చాలా కూడా సమర్థవంతులు. అన్ని రంగాలలో అన్ని రకాలుగా, ఫిజికల్గా కూడా. ఒక తల్లి జన్మనిస్తుంది, తనకది పునర్జన్మ. అంతకంటే ఆడది వీక్ ఎలా అవుతుంది? హౌ కెన్ షీ బీ వీక్? ఒక జన్మనిచ్చే ఒక సత్తా, సామర్థ్యం, అదృష్టం ఆ మహిళకే ఉంది, ఆ మాతృశక్తికే ఉంది. ఆడవారు వీక్ ఎలా అవుతారండి? ఎందుకు అనాదిగా ఇది ట్యూన్ చేస్తున్నారు. సో అందుకే సాహసి అనే ప్రోగ్రాం 8 సంవత్సరాల కింద స్టార్ట్ చేశాను. ప్రతి అమ్మాయి, ప్రతి బాలిక, ప్రతి మహిళ సాహసిగా మారాలి. అన్ని రకాలుగా, మానసికంగా, శారీరకంగా తను సాహసిగా మారినప్పుడే నిజంగా కూడా చాలా అధిగమిస్తుంది. అలానే ఉచితంగా కూడా దాదాపు 21,000 మందిని మేము ట్రైన్ చేస్తూ వచ్చాం. అటు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మేము అశ్విని ఆనంద్ గారు అని, తను ఇంటర్నేషనల్ ట్రైనర్, తన ద్వారా కూడా మనం ఈ ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని నేను సపోర్ట్ చేస్తూ ఇంతమంది ఆడపిల్లని ట్రైన్ చేసుకుంటూ వచ్చాను. ఒకటి తర్వాత మగవారి యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చిన నాడు స్త్రీమూర్తులకి ఆ గౌరవం ఉంటుంది అని మిషన్ కవచ్ స్టార్ట్ చేశాను. మిషన్ కవచ్ ముఖ్య ఉద్దేశం ఇది అప్పట్లో మహాత్మా గాంధీ గారి పర్సనల్ సెక్రటరీగా కళ్యాణం గారు అని ఉండేవారు. వారు కాలం చేశారు. ఆల్మోస్ట్ 98 ఇయర్స్ ఆయన బతికారండి. చాలా అద్భుతమైన వ్యక్తి వారు. స్వాతంత్ర సమర యోధులు వారు చాలా నిష్ఠాగరిష్ఠులు. కళ్యాణం గారు చెన్నైలో ఉండేవారు. ఆ వయసులో వారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్పెషల్గా ఆయన చేతుల మీదుగా మిషన్ కవచ్ స్టార్ట్ చేశాను. మిషన్ కవచ్లో మగవాళ్ళు మాత్రమే స్త్రీ యొక్క మర్యాద గురించి, వాళ్ళని ఎలా ఆనర్ చేయాలి, వాళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళ ఇంటిగ్రిటీని కాపాడుతామని తీసుకునే ఒక ప్రతిజ్ఞ. ఇది ఎవరి చేత చేయిస్తున్నాము? ఎంతో మంది మగవాళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, ఎందుకంటే వాళ్ళకి అనేక మంది ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేయించాం. అలా సినీ రంగంలో ప్రముఖులు ఉన్నారు, చాలామంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు. ఇంతకుముందు మీతో అన్నట్టుగా కళ్యాణం గారే స్టార్ట్ చేశారు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నాకున్న ఒక పరిధిలో అనేక మందిని మెన్ సెలబ్రిటీస్ని కూడా వాళ్ళు ఈ యొక్క ప్రతిజ్ఞ తీసుకుంటూ వాళ్ళు ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇది స్టార్ట్ చేశాము, సఫలీకృతం అవుతామని అనుకుంటున్నాం. సో దట్ కనీసం ఆ మార్పు, ఎందుకంటే మెన్ సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాలో అవుతారు. సో తద్వారా సమాజంలో ఒక మార్పు తెచ్చే ఒక ప్రయత్నంగానే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అమ్మతనం అనేది చాలా గొప్పది అని అంటారు. మీరు బయట వాళ్ళని అంత మనసుకు తీసుకొని ఫైట్ చేస్తున్నారు. సమాజ సేవలో పడి ఎందుకు మీరు పిల్లల్ని వద్దనుకున్నారు? అంటే వాస్తవానికి పెళ్ళే చేసుకోకూడదు, సమాజ సేవకే నా జీవితం పూర్తిగా అంకితం అనుకున్నాను. అంటే సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు చూస్తూ, అంటే చిన్నప్పటి నుంచి ఆ క్వెస్ట్ ఉండింది, ఎందుకో నాకు కూడా తెలియదు. సో నేను చూస్తున్న ప్రతి విషయం పట్ల స్పందించేదాన్ని, క్వశ్చన్ చేసేదాన్ని, అడిగేదాన్ని, తెలుసుకునే ప్రయత్నం చేసేదాన్ని, నాకంటే పెద్దవాళ్ళతో కలిసి మాట్లాడేదాన్ని. ఇది ఎందుకు అని ఒక ప్రశ్న ఎప్పుడూ ఉండేది. అందరూ అనేవారు, ఇది ప్రశ్నలు తింటుందా బాబు అని. సో ఆ క్వెస్ట్తోనే అనేక అంశాల మీద తెలుసుకుంటూ, చిన్నపిల్లలతో అనాథాశ్రమాలకు వెళ్తే ఎందుకు వీళ్ళని పుట్టిస్తున్నారు, ఎందుకు వీళ్ళని అనాథలు చేస్తున్నారు, ఎందుకు అలా కుప్పల్లో పడేస్తున్నారు, ఎంత బాగుండే పిల్లల్ని చూశానో నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు. సో అండ్ వృద్ధాశ్రమాలు ఎందుకు? మన సంస్కృతి కాదే, మన కుటుంబంలో అమ్మ, నాన్న, నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ గారు, తాతగారు, ఏంటి ఇంతటి చక్కగా ఈ వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నం అవుతుంది?
ఈ బాండ్ ఎందుకు దూరం అవుతుంది, ఈ ఇంటర్ జనరేషనల్ గ్యాప్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా నాకు క్వశ్చన్స్ ఉండేవి. పుస్తకాలు బాగా చదివేదాన్ని, సమాజానికి వెళ్ళినప్పుడు చూసుకునేదాన్ని, చదివిన దానికి అది కనపడుతున్న దానికి వ్యత్యాసం చూసుకునేదాన్ని, క్వశ్చన్ చేసేదాన్ని, పెద్దలతో చర్చించేదాన్ని, ఇలా చాలా ఉండేది. సో ఈ తరుణంలో ఏమైందంటే, ఒకటి నా జీవితంలో నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడే భగవద్గీత నేను మొదటగా నా రాతని మార్చిన భగవద్గీతని చదివాను. తర్వాత అనేక మిగతా మత గ్రంథాలు కూడా చదివాను. మిగతా మతాలకు సంబంధించి గ్రంథాలు చదివాను. మన మన ధర్మాన్ని అనుసరించే మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత కూడా చదివాను. ఇవన్నిట్లో ఏంటంటే ఒక ఆలోచన, మన థాట్ ప్రాసెస్ ఎంత మారుతుందంటే, మీరు ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు ఆ వ్యత్యాసం ఏంటి. వరల్డ్స్ బెస్ట్ సైకాలజిస్ట్ శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణం వందే జగద్గురు, యావత్ జగత్తుకి ఆయన గురువు, ఆయన దిశానిర్దేశం చేశాడు. భగవద్గీత చదివితే చాలండి. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా అనేక దేశాలు ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నాయి, కానీ మనం అవ్వలేకపోతున్నాం. మనకది మత గ్రంథం కాదు, మన జీవన శైలి ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసే ఒక పవిత్రమైన మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. లైఫ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా మంచిదారిలో వెళ్ళాలి, మన కర్మ సిద్ధాంతాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలి అని చెప్పే అద్భుతమైన గ్రంథం ఇంకెక్కడ మనకు దొరకదు.